సార్ మీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా, లేకుంటే గతంలో జగన్ గారు? అన్నీ పని చేయలేను కదా, ఆడలు కష్టపడితే తింటాను నేను. ఆ మీద బతుకుతున్నాను నేను తెచ్చుకున్నా 100-200 తెచ్చుకున్నా. ఈ జగన్ గారి ముందు ఆగేసి టాపా ఎక్కడ అక్కడ పడిపోతున్నాం. అది సార్ మళ్ళీ ఎన్నడూ లేని విధంగా అయితే మన విజయవాడకి వరదలు రావడం అయితే జరిగింది. ఇలాంటి సమయంలో కనుక వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది? ఆయన వస్తే అలా నోటికాడికి కూడి కూడా ఉండేది కాదు, మనుషులు కూడా ఉండేవి కాదు, ఆహార పట్ల కూడా ఉండేవి కాదు. ఆయన కాబట్టి ఎదురంగా తట్టుకుని ఎక్కడ ఆయన తెచ్చి ఆ 4 గింజలు పెట్టిన 3 గింజలు పెట్టిన కడుపు నింపాడు. అది చంద్రబాబు గారు వచ్చేసి దాదాపు 3 నెలలు అయితే దాటిపోయింది. ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉండేది? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 100 రోజుల పరిపాలన ఎలా ఉండేది? పరిపాలన చంద్రబాబు పరిపాలన పర్లేదు, అంతకుముందు కూడా వైఎస్ఆర్ పరిపాలన కూడా పర్లేదు. ఆయన తప్పులేదు, ఈయన తప్పులేదు. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు చంద్రబాబు గారిని. ఇచ్చిన పథకాలు, నువ్వు చెప్పిన పథకాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎన్నికల్లో నువ్వు చెప్పిన పథకాలు ఇంకా ఎందుకు అమలు పరచలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదా సార్, దాని గురించి మీరేం చెప్తారు? అంటున్నారు ఎక్కడో అప్పు తెచ్చాము, చేశారు, తప్పు తెచ్చారు, మరి ఇలా చేశాడు, ఆయన తప్పు తెచ్చారంటే మాకు టైం పట్టిద్ది అంటున్నాడు. మేము కూడా ఎకలాగా మేము చాలామంది ఉన్నాము, మాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు కాపాడలేదు, మాలాంటి వాళ్ళు రావట్లేదు. అన్నీ సర్వే చేసి మాలాంటి వాళ్ళు కూడా ఇప్పిస్తే నాకు 56 సంవత్సరాలు, కళ్ళు కాపాడదు, చేయి కాపాడదు, ఈ కాళ్ళలో బాల్ ఉంది, మాలాంటి వాళ్ళు కూడా సాయం చేస్తే ఆ బాబు పేరు కూడా చెప్పుకుంటాను. సార్ మీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా, లేకుంటే గతంలో జగన్ గారు? అన్నీ పని చేయలేను కదా, ఆడలు కష్టపడితే తింటాను నేను. ఆ మీద బతుకుతున్నాను నేను తెచ్చుకున్నా 100-200 తెచ్చుకున్నా. ఈ జగన్ గారి ముందు ఆగేసి టాపా ఎక్కడ అక్కడ పడిపోతున్నాం. అది రాక తెచ్చుకుంటున్నాము. నెల వచ్చేపాటికి 2 లక్షలు హాస్పిటల్గా అయిపోతున్నాయి. సంవత్సరం వచ్చేపాటికి పోయిన సంవత్సరం 1,00,000 అయినాయి, ఇప్పుడు 1,00,000 అయినాయి. ఆయన పరిపాలన మాకేదో అందుబాటులో లేదు, ఆరోగ్యశ్రీకి పనిచేస్తలేదు. సార్ మళ్ళీ ఎన్నడూ లేని విధంగా అయితే మన విజయవాడకి వరదలు రావడం అయితే జరిగింది. ఇలాంటి సమయంలో కనుక వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది? ఆయన వస్తే అలా నోటికాడికి కూడి కూడా ఉండేది కాదు, మనుషులు కూడా ఉండేవి కాదు, ఆహార పట్ల కూడా ఉండేవి కాదు. ఆయన కాబట్టి ఎదురంగా తట్టుకుని ఎక్కడ ఆయన తెచ్చి ఆ 4 గింజలు పెట్టిన 3 గింజలు పెట్టిన కడుపు నింపాడు. అది సార్ ఫుడ్ కానీ వాటర్ కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ అందరికీ అందాయంటారా? మీరేమంటారు? అంటే అందరికి అందవండి, ఎవరికి అందవు. దేవుడి గురించి దర్శనంకి వెళ్ళినా అందరికి దర్శనం అందదు. కొంతమందికి ఎవరికైనా తప్పిద్ది, 100కి 10 మంది తప్పిద్ది, అది ఎక్కడైనా రూల్స్ అది. సార్ మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఒక్కరికి కూడా ఫుడ్ అందలేదు, వాటర్ అందలేదు అనేసి అంటున్నారు కదా సార్, దాని గురించి మీరేమంటారు? ఏమంటే నా దగ్గర 1,00,000 రూపాయలు అనుకో, ఇలాంటి 4 లాక్కెళ్ళి మందు పంపిస్తాను. నేను మంచోడు అవుతానా, ఆయన మంచోడు అవుతారండి. అది పొజిషను. డబ్బున్నోడు డబ్బున్న మాట్లాడతాడు, డబ్బున్నోడు డబ్బున్న మాట్లాడతాడు. ఎగస్ పార్టీ వాళ్ళు ఎగస్ పార్టీ మాట్లాడతాడు, పార్టీ వాళ్ళు పెట్టామంటారు. అది పార్టీ వాళ్ళు ఎప్పుడైనా రాయేస్తారని చూస్తారు. నాకు ఇవ్వలేదండి. నేను తినేసి ఒక పొట్టలు తీసుకెళ్ళాలంటే 4 పొట్టలు తీసుకెళ్తున్నాను, 2 పొట్టలు తింటున్నా, 2 పొట్టలు చాలా పడేస్తున్నాను. ఆ 2 పొట్టలు నీకు ఇవ్వచ్చుగా, నేను వాళ్ళు తింటారు కదా. అవన్నీ చెత్తకుండలు పడేశారు, మళ్ళీ ఆరేది తెచ్చి గనార్లా పారేశారు. అవన్నీ పరిస్థితి ఎంత బాగుండేది. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్లు విరాళం అయితే ఇవ్వడం జరిగింది, దాని గురించి మీరేమంటారు? ఆయన మంచి పని చేశాడు ఇప్పటివరకు. ఆయన ఉద్యోగస్తులే కానీ ఆయన డబ్బులు కానీ ఎక్కడంతే అని బయట అప్పు దాకుండా తెచ్చాడు. మొత్తం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఇచ్చారు, జాబ్ చేసేవాళ్ళే. ఎక్కడి నుంచి చచ్చి బాగా ఇచ్చాడు. సార్ వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏమీ పట్టించుకోలేదంటారా? ఈ వరద సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వలేదంటారా? ఏమంటే ఇచ్చాక ఇచ్చారు. ఎమ్మెల్యేలు కొంతమంది ఇచ్చారు, తినేవాళ్ళు తిన్నారు, ఇవ్వనోళ్ళు ఇవ్వలేదు, అంతే.